హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే మిగిలిపోయిన ఇడ్లీ పిండితో బయట బండి మీద దొరికే పునుగుల రెసిపీ అండి. ఎలా చేయాలో చూసేయండి. ఫస్ట్ ఇడ్లీ బ్యాటర్ని తీసుకొని చూడండి ఎలా పొంగిపోయి ఉందో. దీన్ని పక్కన పెట్టేసి స్టవ్ పై కడాయి పెట్టి పునుగుల కోసం ఆయిల్ అయితే హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత ఇడ్లీ బ్యాటర్ తీసుకొని దాంట్లోకి 2 స్పూన్స్ సాల్ట్ మంచిగా మిక్స్ చేసుకోవాలి. పిండి అయితే చాలా లూజ్ అయిపోయిందండి. దానికోసం అందులోకి 1 కప్ మైదా పిండి అయితే తీసుకోవాలి. మైదా పిండి వేసుకోవడం వల్ల పునుగులు అయితే చాలా క్రిస్పీగా వస్తాయి. బయట బండి మీద దొరికే వాటిలాగే ఉంటుంది టేస్ట్. చూడండి, కన్సిస్టెన్సీ అయితే ఈ విధంగా ఉండాలి. అప్పుడే మనకు పర్ఫెక్ట్ షేప్ వస్తుంది. 1/2 స్పూన్ బేకింగ్ సోడా అయినా వాడచ్చు, వంట సోడా అయినా వాడచ్చు. అన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిపోయిందండి. ఇలా చిన్న చిన్న బోండాల్లాగా వేసుకుంటే మనకు ఎంతో టేస్టీ అయిన పునుగులు రెడీ అయిపోతాయి. లో ఫ్లేమ్లో పెట్టి వేసుకోవాలి. చూడండి ఎంత క్రిస్పీగా వేగిపోయాయో. అచ్చం మనం బయట దొరికే పునుగుల్లాగా ఉన్నాయండి. చాలా క్రిస్పీగా ఉంటాయి. ఎంతో సింపుల్గా చేసుకుని ఇడ్లీ బ్యాటర్తో బయట దొరికే పునుగులు రెడీ అండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్